విశాఖలో నిర్మితమైన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ మంచి ఆదరణ పొందింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్యంలోని క్రూయిజ్ ది వరల్డ్ ఈ రోజు లంగరు వేసుకుంది. విశాఖ పోర్ట్ సిటీ ఇదే మొదటి ప్రయాణం. ఏప్రిల్ 28 నుంచి 2 రోజుల పాటు ఇది విశాఖలోనే ఉండనుంది. భూలోక స్వర్గానికి తలపించే ఈ అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ అంటార్కిటిక్తో సహా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, అమెరికా ఖండాలలో పర్యటించనుంది. 2024 ప్రపంచ యాత్రలో భాగంగా ఈ ప్రైవేట్ క్రూజ్లో 80 మంది వివిధ దేశాల టూరిస్టులు ఇందులో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా విశాఖలో వివిధ పర్యాటక ప్రాంతాలకు సందర్శిస్తున్నారు. ఇలా ప్రపంచ స్థాయి టూరిస్టులతో క్రూయిజ్ రావడంతో విశాఖ పోర్ట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. 2002లో ప్రారంభించబడినది వరల్డ్ క్రూయిజ్ లో 167 అత్యంత విలాసవంతమైన నివాస గదులను కలిగి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ దేశాలలో పర్యటించి 1000కి పైగా పోర్ట్లకు సందర్శించింది. ఈ క్రూయిజ్ యాజమాన్య బృందం కూడా 20 దేశాలకు చెందిన విభిన్న సమూహ యాజమాన్యం పరిధి కలిగి ఉంది. ది వరల్డ్ పర్యటించే వారు దాదాపు అందులో నివాసం ఉంటున్న వాళ్ళుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వివిధ దేశాల సంస్కృతులు, అలవాట్ల మధ్య కాలం గడపాల్సి ఉంటుంది. సముద్రంలోనే ఉండే ఈ కమ్యూనిటీని ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా పర్యటించేందుకు వీలుగా టూర్ ఉంటుంది. నిరంతర ప్రపంచ వ్యాప్త ప్రయాణంలో ఉండే ఈ క్రూజ్ సముద్రంలో తెలియాడే నగరంలో చెబుతున్నారు పర్యాటకులు. అత్యధిక సౌకర్యాలు, విలాసవంతమైన గదులు టూరిస్టులకు అత్యంత సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది.